ఎమ్మెల్యే దగ్గుబాటి గారు మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది. గ్రీవెన్స్లో అక్కడ పాల్గొని అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం రావడం చాలా సంతోషం, మంచిది. అక్కడ కొన్ని సమస్యలు కూడా ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. కార్మికులు అయితేనేమి, అదేవిధంగా రజక్ నగర్లో రిటైనింగ్ వాల్ సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. వచ్చి సమస్యలు తెలుసుకునేందుకు ముందుగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన వెళ్తూ వైఎస్ఆర్సీపీ పైన ఏదో ఒక విధంగా బురద చల్లే విధంగా మాట్లాడి వెళ్ళడం జరిగింది. 1,60,00,000తో పనిముట్లు అవినీతి జరిగింది. మేయర్ అనంత వెంకటరామరెడ్డి గారు అవినీతి చేశారు. ఈ పనిముట్లలో బిల్లులు పెట్టుకొని డ్రా చేసుకున్నారు డబ్బులు అని చెప్పి ఏదో నోటికి వచ్చినట్లు చెప్తున్నారు ఆయన. దగ్గుబాటి అన్న గారు, అధికారం మీదుంది, అధికారులు అందరూ కూడా మీకు పిలిస్తేనే వస్తారు. ప్రతి ఒక్కటి కూడా ఏ బిల్ అయినా కూడా రికార్డెడ్గా ఉంటుంది. ఫస్ట్ మీరు అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. కరోనా సమయంలో అనేక పరికరాలు తీసుకురావడం జరిగింది. అప్పట్లో కాంపాక్టర్ బిన్స్ అయితేనేమి, వీల్ బ్యారోస్ కానివ్వండి, స్వీపింగ్ మిషన్ మెయింటెనెన్స్ కోసం కానివ్వండి, సప్లై అండ్ స్ప్రేయింగ్ ఆఫ్ ఫాగింగ్ లిక్విడ్స్ కానివ్వండి, సప్లై అండ్ డెలివరీ ఆఫ్ సోడియం హైడ్రోక్లోరైడ్ కానివ్వండి, బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లైమ్ కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి, బ్రూమ్స్ కానివ్వండి, అనేక రకాలుగా పనిముట్లకు సంబంధించి అనేక పరికరాలు తీసుకొని కార్మికులు కూడా అందజేయడం జరిగింది. ఎవరో చెప్తే మీరు మాటలు విని వాళ్ళ మాటలు తీసుకొని మీరు 1,60,00,000 అవినీతి జరిగింది చెప్పడం ఎంతవరకు సభని మేము తెలియజేస్తాం. జూలై 10న కౌన్సిల్ సమావేశంలో మీరు కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు కూడా మీరు చెప్పారు 1,60,00,000తో అవినీతి జరిగిందని. ఏ విధంగా అంటున్నారు మీరు? ఆ రోజే మేము చెప్పినాం. ఆ రోజే మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మేము ఖండించడం జరిగింది. మీదే అధికారం ఉంది, మీరే ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసినాక ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి. మీరు ప్రతిసారి అవినీతి చేసినారు అనంత వెంకటరామరెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మీరు 4 సార్లు ఎంపీగా ఉన్నారైనా, ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. 40-45 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉండే కుటుంబం పైన మీరు ఇలా మాట్లాడితే ప్రజలు నమ్మే దీంట్లోనే ఎవరైనా ఉంటారా? మీరు ఒకసారి ఆలోచించాలి అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా వెళ్తూ ఒక మాట ఉన్నారు, దగ్గుబాటి రాకముందు వేరే, దగ్గుబాటి వచ్చాక వేరే అని చెప్పడం జరిగింది. అన్న మంచిదే కాదన్న మేమైతే. నేను కొన్ని చెప్తా. దగ్గుబాటి రాకముందు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారం, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంతపురం నగరాన్ని 1,045 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దగ్గుబాటి రాకముందు గుత్తి రోడ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ రోడ్ కానివ్వండి వేయడం జరిగింది. దగ్గుబాటి గారు రాకముందు 6 అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది. దగ్గుబాటి రాకముందు స్లమ్స్ కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దగ్గుబాటి రాకముందు ప్రధాన రహదారులు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దగ్గుబాటి రాకముందు 300 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కానివ్వండి, పంగల్ రోడ్ నుంచి బైపాస్ రోడ్ వరకు 4 వరుసల లైన్ కూడా అతి తక్కువ సమయంలోనే 18 నెలల్లో దాన్ని పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా దగ్గుబాటి గారు వచ్చాక మా హయాంలో స్టార్ట్ అయిన వర్క్స్ ఎందుకు ఆగిపోయినాయి? దీన్ని మీకు సమాధానం చెప్పాలా. దగ్గుబాటి గారు వచ్చాక అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 13.80 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్ పిలిస్తే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వర్క్ కూడా మొదలు కాలేదు. దానికి కూడా మీరు సమాధానం చెప్పాలా. దగ్గుబాటి గారు వచ్చాక ఈ 100 రోజుల్లో అనంతపురం నగరానికి ఒక 100 రూపాయలైనా మీరు అభివృద్ధి కార్యక్రమానికి నిధులు తీసుకొచ్చారా? దీనికి కూడా మీరు ప్రజలు సమాధానం చెప్పాలని తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరు ఈ 100 రోజుల్లో ఏ మంచి కార్యక్రమాలు చేసినారో ప్రజల వద్దకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచిదే, మేము కాదనము. ఏ విధంగా అయితే మీరు టిట్కోకి సంబంధించి నిధులు కేటాయించి అక్కడ ప్రజలకు మేము వెంటనే
గృహాలు కూడా వాళ్ళకి అందజేస్తాం, లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పడం జరిగింది. ఈ 100 రోజుల్లో మీరు ఏం చేశారు, ప్రజలకి ఈ 100 రోజుల కార్యక్రమంలోనే, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలోనే వెళ్ళి దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఔటర్ రింగ్ రోడ్ గురించి చెప్పడం జరిగింది, డంప్ యార్డ్ గురించి చెప్పడం జరిగింది, షిఫ్ట్ చేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడే ఒక కార్యక్రమంలో మరి 23 కోట్ల రూపాయలతో అవినీతి జరిగిందని కూడా ఆరు కూడా చెప్పడం జరిగింది. ఎవరో చెప్తే మీరు ఎట్లా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఒక చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు డంప్ యార్డ్ దాదాపుగా 30-40 సంవత్సరాలు డంప్గా ఉన్న ఆ యార్డ్ నీ బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా మొత్తం క్లియర్ చేసినామని అధికారులు రికార్డెడ్గా చెప్తున్నారు. ఆ రోజు నేను కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది, ఇది 23 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మీరు చెప్తే నేను ఆ రోజే ఖండించిన. మీరు ఆధార్ లేకుండా ఇలా మాట్లాడడం మంచిది కాదు, ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఆధార్లు ఉంటే చూపించండి. మీరు ఆ రోజు నేను ఎంక్వైరీ కూడా ఏమని చెప్పినా మీరే కలెక్టర్ గారు కూడా ఇచ్చారు, మీ ప్రభుత్వమే ఉంది, ఎంక్వైరీ తీసుకున్నాక మీరు చెప్పండి. ఇప్పటికి 40% వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఊరికే మీరు ఆధారం లేకుండా అవినీతి చేసినాం, 23 కోట్లు అయిపోయినాయి, 23 కోట్ల రూపాయలు అవినీతి జరిగింటే ఇప్పటికి 40% మేము ఇవ్వడం జరిగింది బిల్స్ కూడా. ఇంకా ఏమన్నా మీకు అలా అనిపిస్తే ఆపేయండి, ఎవరు వద్దంటున్నారో ఇప్పుడే ఆపేయండి, వాళ్ళ బిల్స్ లేకుండానే ఆపేయండి. మేము చెప్తున్నాం కదా, ఎంక్వైరీ చేయకుండా ఊరికే మీరు మాట్లాడడం ఇది ఎక్కడి వరకు సమాధానం అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ 100 days కార్యక్రమాల్లో కూడా ఇది మంచి ప్రభుత్వానికి కార్యక్రమం కూడా ప్రజల్లో తీసుకెళ్తున్న విషయం కూడా చూసాం. నేను మరోసారి కూడా చెప్తాను, మొన్న కూడా చెప్పడం జరిగింది, రైతులు ఎక్కడ అండగా ఉన్నారు మీరు, మహిళలకి 3 సిలిండర్లు ఇంటికి ఏటా ఇస్తామని చెప్పిన అది ఎక్కడ అని కూడా ఒకసారి అడుగుతున్నాను. తల్లికి వందనం ఎక్కడ, తర్వాత మహిళలకు ఫ్రీ ఉచిత బస్ ప్రయాణం అన్నారు అది ఎక్కడ, నిరుద్యోగులకి 20 లక్షలు జాబ్స్ కల్పిస్తామన్నారు అది ఎక్కడ, తర్వాత నిరుద్యోగ వృత్తి అది ఎక్కడ. ఏదో ఒకటి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం మీరు అవినీతి చేసినారు, అక్రమాలు చేసినారు అంటున్నారు. మీరు ఏమైనా ఉంటే ఆధారంగా మాట్లాడండి, మేము కూడా మీ ముందుకు వస్తాము, ఖచ్చితంగా చెప్తాను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా నిన్నటి రోజు నేను చూశాను వీడియోలో, 100 రోజుల్లో వీళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి డిపిఆర్ కూడా రెడీ చేసినారంట. డిపిఆర్ లాస్ట్ కమిషనర్ భాగ్యలక్ష్మి గారు ఉన్నప్పుడు దాదాపుగా 150 పేజీల డిపిఆర్ సంవత్సరం కింద మేము రెడీ చేసినాం దీనికి. ఇప్పుడు ఆయన 100 రోజుల్లో ఈ డిపిఆర్ రెడీ చేశామంటున్నారు. దాదాపు 1 year ముందే భాగ్యలక్ష్మి గారు కమిషనర్ ఉన్నప్పుడు ఈ డిపిఆర్ నేను కేంద్ర మంత్రి గారిని రిప్రజెంటేటివ్ ఇవ్వడంతో మన అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఆ రోజు కేంద్ర మంత్రిని కలిసి రిప్రజెంటేటివ్ ఇస్తున్న వెంటనే డిపిఆర్ పంపించమని కూడా అక్కడ నుంచి లెటర్ కూడా రావడం జరిగింది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఈ డిపిఆర్ తయారు చేసాకే మాకు 2-3 months పట్టింది. అప్పట్లో ఇదంతా తయారు చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. ఇదే డిపిఆర్ కూడా నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా ఇదే డిపిఆర్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్. కానీ ఇప్పుడు ఏమంటారు, 100 రోజుల్లో నేను డిపిఆర్ రెడీ చేసినామంటారు. ఏదైనా మాట్లాడితే కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదని మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురండి, డంప్ యార్డ్ తరలించండి, నిరుద్యోగులకు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మీరు జాబ్స్ కల్పిస్తున్నాము, దానికి మేము సహకరిస్తాం. ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, దానికి మేము మా పాలకవర్గం సహకరిస్తుంది. ఇంకా అదేవిధంగా డంప్ యార్డ్ ఎప్పుడు అవినీతి జరిగింది అంటున్నారు, అది పక్కన పెట్టి ఫ్రెష్ వేస్ట్ మరి దాదాపుగా 1.5 years నుంచి డంప్ అంతా అక్కడే ఉన్నది. ఆ ఫ్రెష్ వేస్ట్కి ఎలా టెండర్స్ పిలిచాలా, దానికి సంబంధించి తొందరగా డంప్ క్లియర్ చేస్తే అది కూడా బాగుంటుంది, అది తెలియజేస్తున్నాను. మరి ఇంకో విషయం వచ్చేసి మన డంప్ యార్డ్స్ అది అయిపోయిన తర్వాత స్పెషల్ గ్రాంట్స్, పోయిన ప్రభుత్వంలో 25 కోట్ల రూపాయలతో స్పెషల్ గ్రాంట్స్ పెట్టి మేము వర్క్స్ కూడా చేయించాం. అందులో దాదాపుగా 5-6 వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఆ పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా మీరు కౌన్సిల్లో చెప్పడం జరిగింది. 2 months కిందే నేను మంత్రి గారితో మాట్లాడి ఆ శాంక్షన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాని వైపు కూడా మీరు మొగ్గు చూపితే బాగుంటుంది. అనవసరం లేనిపోని మాటలు విని ఎవరో చెప్తున్నారు మీరు చెప్తే కదా అది పద్ధతి కాదు. ఏమైనా ఉంటే రికార్డెడ్గా మాట్లాడితే బాగుంటుందని కానీ మీ అందరికీ తెలుస్తున్నాను. అవినీతి అక్రమాలు అనంత వెంకటరామరెడ్డి గారి పైన వేయడం ప్రజలను నమ్మల్లా. మీరు చెప్పేటప్పుడు అవతలవాడు ఎలా తీసుకుంటారని కూడా మీరు ఒకసారి నమ్మల్లా. 50 సంవత్సరాలుగా ఉంది వాళ్ళ రాజకీయంలో ఈ రోజుల్లో. వాళ్ళపైన నేను అవినీతి అక్రమాలు అని చెప్పి బురద చెల్లడం ఇది ఎక్కడి వరకు స్వభావంగా మీ అందరూ తెలుస్తాను. ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఏమైనా మాట్లాడేటప్పుడు మీరు ఒక బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మాట్లాడండి. ఎవరు ఎలా మీరు ఇప్పటికే నా పైన కూడా ఏదో బయట మాట్లాడుతున్నాను నేను చెప్పదలుచుకోను. నేను వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడను. ఏమైనా మీరు బేసిక్ నాలెడ్జ్ ఉంటే
తీసుకొని మాట్లాడండి. ఊరికే అనవసరంగా అవినీతి చేసినారు, అక్రమాలు చేసినారంటే మేము చూస్తూ ఊరికే ఉండే ఎవరు కాదు. గతంలో ఎవరు ఏం చేసినారు, మీరేం చేస్తారు, ఏం చేయబోతున్నారో మేము కూడా, మీరు మంచి చేస్తారంటే మేము మీకు ఖచ్చితంగా సహకరిస్తాం. రాబోయే రోజుల్లో మీరు ఎలా పడితే ఎలా మాట్లాడితే మేము సహించేది ఉండవు.